వెల్కమ్ టు బిఆర్కి న్యూస్. దిస్ ఇస్ వియా వర్మ. గోల్డ్ లవర్స్ కి షాక్. 4 రోజుల్లో 5,500 పెరిగిన బంగారం ధరలు. గత 2 రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరల్లో ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టింది. తాజాగా స్వల్పంగా రేట్లు తగ్గాయి. అయితే యుఎస్ ఫెడ్ చేసిన కీలక ప్రకటనతో ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే రికార్డ్ స్థాయిలో ఎగబాకాయి. దీనికి కారణాలు తెలుసుకుందాం. దీపావళి తర్వాత బంగారం ధర తగ్గటంతో ఇంకా దిగివస్తుందని అనుకున్నారు. కానీ గోల్డ్ రేట్ భారీగా పెరుగుతోంది. 4 రోజుల్లో బంగారం ధర 5,500 పైనే పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం ధర మళ్ళీ బగ్గుమంటోంది. ధర మళ్ళీ పెరుగుతోంది. గత 4 రోజుల్లో బంగారం ధర 3 సార్లు పెరిగింది. ప్రతిసారి బంగారం ధర భారీగానే పెరిగింది. గత 4 రోజుల్లో గోల్డ్ రేట్ 5,500 పైనే పెరగగా కిలో వెండి ధర 9,000 పెరిగింది. నవంబర్ 12న హైదరాబాద్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 2,290 పెరిగి 1,25,510 నుంచి 1,27,800కి పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే ఇవాళ 2,100 పెరిగి 1,15,050 నుంచి 1,17,150కి చేరుకుంది. ఇక 18 క్యారెట్ల గోల్డ్ ధర 1,720 పెరిగి 94,130 నుంచి 95,850కి చేరుకుంది. గత 4 రోజుల్లో తులం బంగారం 5,500 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇవాళ కిలో వెండిపై 9,000 పెరగటంతో ధర 1,82,000కి చేరుకుంది. గత 4 రోజుల్లో కిలో వెండి ధర 17,000 పెరిగింది. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.35% అంటే 440 పెరిగి 1,26,905లో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.58% అంటే 2,554 పెరిగి 1,64,645కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,200 దాటితే $4,004 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఔన్స్ వెండి ధర $53 దాటేసింది. ప్రస్తుతం $53.85 దగ్గర ట్రేడ్ అవుతుంది. అమెరికా డాలర్ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వ షట్డౌన్ తాత్కాలికంగా ముగిసిన వార్తలతో మార్కెట్లో మళ్లీ ఊపు కనిపించింది. అమెరికా చట్టసభ్యులు తాత్కాలిక నిధుల బిల్లును ఆమోదించడంతో ఫెడరల్ ప్రభుత్వం మూతపడే ప్రమాదం తప్పింది. దీంతో పెట్టుబడిదారులు మళ్లీ గోల్డ్ పై ఆసక్తి చూపారు. అమెరికా ఆర్థిక గణాంకాల విడుదల ప్రారంభం కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ షట్డౌన్ అమెరికా చరిత్రలోనే అత్యంత పొడవైనది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి అంటే స్థానిక సమయంలో నిధుల బిల్లుపై సంతకం చేశారు. అక్టోబర్ 1న ప్రారంభమైన 43 రోజుల రికార్డ్ షట్డౌన్ ముగిసింది. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు వేతనం లేకుండా ఉండగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. ఆహార బ్యాంకుల వద్ద పెద్ద క్యూలు ఏర్పడ్డాయి. రాబోయే ఆర్థిక గణాంకాలు డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించే అవకాశాలు బలపరచవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ తన గణాంక సంస్థ ద్వారా నవంబర్ నెల ఉద్యోగ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రాధాన్యంగా విడుదల చేయాలని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఇవి ఫెడ్ సభ్యులకు డిసెంబర్ పాలసీ సమావేశానికి ముందు తాజా సమాచారం అందిస్తాయి.